అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తున్నారన్నారు కేటీఆర్. తమ వైఫల్యాలు బయటకు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. శాసనసభలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులు కూడా తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. దేవుళ్లపై ఓట్లు వేసిన విషయానికి దిక్కులేదని, ఇక మాటలు ఎవరు నమ్ముతారని విమర్శించారు కేటీఆర్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని, ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ఒక నికృష్టమైన ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.